అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 28వ తారీఖు మార్చ్ 2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈ రోజు గురువారము. ఈ రోజు తిథి బహుళ తదియ. సాయంత్రం 4:20 వరకు ఉంది. తదుపరి చవితి. ఈ రోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. సాయంత్రం 4:32 వరకు ఉంది. తదుపరి విశాఖ. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. చిన్ననాటి మిత్రులతో కలహ సూచనలు ఉన్నాయి. విద్యార్థుల ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాల సూచనలు ఉన్నాయి. వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. తదుపరి వృషభ రాశి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి. ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు కూడా నత్తనడకగా సాగుతాయి. తదుపరి మిథున రాశి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వృద్ధి కూడా కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ విషయమై ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. నూతన ధన వస్తు లాభాలని పొందుతారు. చేపట్టిన పనుల్లో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు కూడా చేసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా ఉంటాయి. తదుపరి సింహరాశి. ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో మాట పట్టింపులు కూడా ఉంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాన తొందరపాటు నిర్ణయాలు మీరు చేయడం మంచిది కాదు. తదుపరి కన్యారాశి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరిగిపోతాయి. పుణ్యక్షేత్రాలు కూడా దర్శించుకుంటారు. ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. తదుపరి తులారాశి. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాన కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలను గడిస్తారు. ఉద్యోగాన అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కూడా కలుగుతాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించుకుంటారు. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. తదుపరి ధనస్సు రాశి. సమాజంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు కూడా అందుకుంటారు. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. తదుపరి మకర రాశి. ఇంటా బయట ఒత్తిడి వల్ల మానసిక సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడమే మీకు మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. తదుపరి కుంభరాశి. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తల్ని అందుకుంటారు. ఆర్థిక పురోగతిని కూడా సాధిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాన జీతభత్యాల విషయంలో అనుకూలంగా ఉంటుంది మీకు. తదుపరి మీనరాశి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో గృహాన ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు అనుకున్న విధంగా రాణిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలలో నూతనోత్సాహంతో మీరు లాభాలని కూడా అందుకుంటారు.